దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. కొత్త లెటర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. కొత్త లేబర్ కోడ్లతో కార్మికులు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. ఈ సమ్మెకు 2 తెలుగు రాష్ట్రాల కార్మికులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. పాత కార్మికుల చట్టాల్ని అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె కారణంగా పలు బ్యాంకింగ్, తపాలా సహా పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు కార్మికుల సమ్మెతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ సమ్మెకు సంబంధించి వివరాలేంటి? రైట్ శ్రీదేవి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు కానీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి సవరణ చేసినటువంటి కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో 4 చట్టాలు అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీని ద్వారా కార్మికులకు చాలా సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉందంటూ దేశవ్యాప్తంగా కూడా నిరావధిక సమ్మెకు ఆ కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సమ్మె అయితే నిరావధికంగానే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే లేబర్ యాక్ట్ ప్రకారం సంబంధించినటువంటి 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో 4 చట్టాల కారణంగా కార్మికులు చాలా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా ఇప్పటికే కార్మిక సంఘాలంతా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో జరిగేటటువంటి లాభాల కంటే ఎక్కువగా కార్మికులకి నష్టాలు వాటిల్లేటటువంటి అవకాశం ఉన్నట్లు ఈరోజైతే ఆ సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 13 సంఘాలు, కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో అయితే పాల్గొన్నాయి. బిఎన్ఎస్ మినహా మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా పూర్తిగా ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడే దీనికి సంబంధించినటువంటి సమ్మె అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఏపీలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కానీ అటు తెలంగాణకు సంబంధించినటువంటి సింగరేణిలో కానీ ఈ నేపథ్యంలోనే సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ సమ్మె కారణంగా పూర్తిగా కొన్ని ఉత్పత్తులు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి సింగరేణి బొగ్గు గనులు ఏవైతే ఉంటాయో ఆ సింగరేణి బొగ్గు గనుల్లో కూడా అక్కడ సరఫరా అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు జరిగేటటువంటి సమ్మె కారణంగా కోట్లాది రూపాయల పనులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లేబర్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చినటువంటి 4 చట్టాలని రద్దు చేయడంతో పాటు కార్మికులకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలంటూ కూడా ఇప్పటికే కార్మిక సంఘాలంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరిన పరిస్థితి కనిపిస్తుంది. గత 10 రోజులుగా కూడా దీనికి సంబంధించి సమ్మె నిర్వహిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు కూడి పూర్తిగా కూడా సమ్మె అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సమ్మెలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడైతే కార్మికులు సమ్మె చేపడుతున్నారో ఆ ప్రాంతంలో పోలీసులు అయితే గట్టి భద్రతా బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చూసుకుంటే ప్రధానంగా విశాఖకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్లో ఉదయం 5 గంటల నుంచే కార్మికులంతా కూడా సమ్మెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే స్టీల్ ఉత్పత్తి కూడా నిలిచిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. ఏదైతే పెట్టినటువంటి 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 చట్టాలకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేయాలంటూ కూడా వారంతా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు పూర్తిగా కూడా ఏదైతే ఆటో వ్యవస్థ కానీ పూర్తిగా రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే దూరభారంగా వెళ్ళేటటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వీళ్ళంతా కూడా చాలా అవస్థలే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి. ఏదైతే లేబర్ యాక్ట్కి సంబంధించినటువంటి రోడ్డు ప్రమాదాల్లో కానీ లేదా దీనికి సంబంధించిన ఏదైతే కార్మికులు పనిచేసే సమయంలో జరిగేటటువంటి ప్రమాదాల కారణంగా వారు ఎదుర్కొనేటటువంటి సమస్యలు కానీ లేదా ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో డ్రైవర్ కూడా ఎదుర్కొనేటటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కూడా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాల కారణంగా పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రశేఖర్, అంటే ఇప్పుడు కొత్త లేబర్ కోడ్ లో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుంది అంటే అసలు దాంట్లో లేబర్ కోడ్ లో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఉన్నాయి, ఎందుకు వద్దంటున్నారు?
ఎస్ శ్రీదేవి, చూసుకుంటే ఏదైతే 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో 4 చట్టాల కారణంగా ముఖ్యంగా చూసుకుంటే రహదారికి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ రహదారి చట్టంలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే గతంలో చూసుకుంటే డ్రైవర్కి ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేవాళ్ళు, అలాగే వారు కోర్టుల చుట్టూ తిరిగేవారు. దానికి సంబంధించి ఏదైతే న్యాయపరమైనటువంటి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారమే జాగేది. అయితే ఇప్పుడు మాత్రం దానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం కారణంగా కూడా కార్మికులు నష్టపోయేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి డ్రైవర్తో పాటు వాహనానికి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉంటారో ఇరువురు పైన కూడా కేసులు నమోదు చేసే పరిస్థితి ఉంది. అలాగే దాదాపు 10 నుంచి 12 ఏళ్ళు శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ బిఎంఎస్ సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో భారతకు న్యాయ సంస్కృతికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాల్లో ఉన్నటువంటి మార్పుల కారణంగా ఏదైతే రోడ్డు ప్రమాదం ఏదైనా జరిగింది అనుకుంటే ఆ సమయంలోనే దాదాపు 10 నుంచి 12 ఏళ్ళు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే దానికి సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి డ్రైవర్ని అరెస్ట్ చేయడంతో పాటు ఆయనకి ఏదైతే స్టేషన్ బెయిల్ ఇవ్వడం కానీ లేదా ఆ న్యాయమూర్తి మధ్య ప్రవేశపెట్టిన తర్వాత షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు జరిగేటటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఈ చట్టాల కారణంగా డ్రైవర్ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే కార్మికులు పనిచేసే సమయంలో ప్రమాదాలు జరిగితే దానికి పూర్తి బాధ్యత దానికి సంబంధించినటువంటి యాజమాన్యమే భరించాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడైతే ఆ చట్టాల కారణంగా కూడా అదంతా కూడా పూర్తి పక్కకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉందో, అలాగే సమాన పనికి సమాన వేతనం అంటే ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా పూర్తిగా నీరుగారిపోయి అంటూ కూడా కార్మిక సంఘాలంతా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పని దినాలు కానీ పని గంటలు కానీ పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతం ఏదైతే ఉందో జీతంలో కోత విధిస్తున్నారు. దీని ద్వారా ఆ కార్మికులు కానీ కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ నష్టపోయేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వారంతా అయితే చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏవైతే కొత్త చట్టాలు తీసుకొచ్చారో ఈ చట్టాలని పూర్తిగా తీసివేయాలంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్త నిరసనకైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీదేవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.